నమస్తే. వెల్కమ్ టు విశ్వద అస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం ధనుర్రాశి వారికి ఈ యొక్క జనవరి మంత్ 2026 జనవరి మంత్ ఫలితాలన్నీ గూడా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి ప్రెడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో, వీడియోలోకెళ్తే మనం అస్ట్రాలజీ కోర్స్ అయితే లాంచ్ చేసామనమాట. కంప్లీట్ లైవ్ అస్ట్రాలజీ కోర్స్. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది ఆన్‌గోయింగ్‌లో ఉంది. సెకండ్ బ్యాచ్ అనేది ఫ్యూ డేస్‌లో స్టార్ట్ చేయబోతున్నా. సో, అల్ట్రా లెవెల్ బిగినర్స్ నుండి, అల్ట్రా బిగినర్ లెవెల్ అస్ట్రాలజీ నుండి కేపీ అస్ట్రాలజీ ప్రెడిక్షన్ లెవెల్ వరకు కూడా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అన్నీ ట్రైన్ చేస్తాను. లైవ్‌లో నేనే అన్నీ కూడా చెప్తాననమాట. సో, ఎవరన్నా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే వీడియో లాస్ట్‌లో 2-3 మినిట్స్‌లో యాడ్ అయితే ప్లే అవుతుంది. సో, ఫీ డీటెయిల్స్ కావచ్చు అండ్ కోర్స్‌కి సంబంధించిన సిలబస్ కావచ్చు అన్నీ కూడా ఉంటుంది. సో, మీరు చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎన్రోల్ అవ్వండి. సో, ఇంకా ప్రెడిక్షన్స్‌లోకి వెళ్తే ముందుగా ఇక్కడ ధనుర్రాశి వారికి షష్ఠ లాభాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలోకి జనవరి 13వ తేదీ గోచార సంచారం చేస్తాడనమాట. సో, ఇక్కడ ఈ యొక్క షష్ఠ లాభాధిపతి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే ధన, కుటుంబ, వాక్కు, నేత్ర స్థానం. ఇక్కడ ఈ యొక్క ప్లేస్‌మెంట్‌లోకి రావడం వల్ల షష్ఠ స్థానం అంటే మీకు వర్క్ లైఫ్‌కి సంబంధించి, డైలీ లైఫ్ రొటీన్స్‌కి సంబంధించి అవన్నీ వస్తుంది. లాభస్థానం అంటే కోరికలు నెరవేరడం అండ్ మీకు గెయిన్స్ అవన్నీ కూడా. సో, ఖచ్చితంగా లాభాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం అనేది ఒక టైప్ ఆఫ్ ధనయోగం అనమాట. సో, ద్వితీయాధిపతి లాభంలో ఉన్న, లాభాధిపతి ద్వితీయంలో ఉన్న ధనయోగం అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇలా అవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క టైమ్ పీరియడ్ అనేది ఫైనాన్షియల్ గెయిన్స్‌కి చాలా ఎక్సలెంట్ టైమ్ పీరియడ్ అయితే అవ్వబోతోంది. అండ్ షష్ఠాధిపతి కూడా సెకండ్ హౌస్‌లో ఉండడం వల్ల మీరు చేసే ఈ డైలీ లైఫ్ రొటీన్స్, డైలీ లైఫ్ షెడ్యూల్స్ వల్ల ఫైనాన్సెస్ అనేటివి చాలా ఇంప్రూవ్ అవుతాయి లైఫ్‌లో. ఓకే. మీ యొక్క ఐ మీన్ తీసుకునే డెసిషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ వీటి వల్ల ఫైనాన్సెస్ అనేటివి చాలా చాలా ఇంప్రూవ్ అవుతాయి లైఫ్‌లో. సో, ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. సో, దీన్ని బాగా యూజ్ చేసుకోండి ఈ టైమ్ ఫ్రేమ్‌నయితే. అండ్ అలానే ఈ శుక్రుడు షష్ఠాధిపతి అంటే శత్రు, రోగ, రుణ స్థానాధిపతి. రోగ స్థానాధిపతి కూడా అవుతూ ద్వితీయ స్థానంలో కంటికి సంబంధించిన స్థానంలో ఉన్నాడు కాబట్టి, సో, ఖచ్చితంగా పర్టిక్యులర్‌గా అది కూడా ఇక్కడ కైండ్ ఆఫ్ రైట్ ఐకి సంబంధించిన ఇష్యూస్ అనేటివి రావడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఐకి సంబంధించి, మౌత్‌కి సంబంధించిన ఇష్యూస్ అనమాట. నోటికి సంబంధించి, కంటికి సంబంధించిన వ్యాధులు అండ్ సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అదొకటే నెగెటివ్ పాయింట్. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ యొక్క ఫైనాన్సెస్‌కి సంబంధించి కావచ్చు, వర్క్ లైఫ్ రొటీన్స్‌కి సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా సూర్యుడికి గోచారం చూసుకుంటే ఇక్కడ జనవరి 14వ తేదీ నవమ స్థానాధిపతి అయిన సూర్యుడు గోచార సంచారం మకర రాశిలో చేస్తాడు. అది కూడా ద్వితీయ స్థానం అవుతుంది. సో, దీంట్లో మీకు మేజర్‌గా 3 మేజర్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ హెల్త్ అనేది కొంచెం నెగెటివ్‌గా కొంచెం డ్యామేజింగ్‌గా ఉంది. అండ్ సెకండ్ పాయింట్ స్టేటస్, నేమ్, ఫేమ్, గ్రోత్ అనేది చాలా బావుంటుంది. థర్డ్ పాయింట్ ఇక్కడ ఈ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్‌కి సంబంధించి మల్టిపుల్ సోర్సెస్ అనేటివి దొరుకుతాయన్నమాట. ఓకే. ఎందుకంటే నవమ స్థానాధిపతి ఇక్కడ అదృష్ట స్థానాధిపతి అవుతాడు. అట్లనే పితృకారకుడు సూర్యుడు అవుతాడు. నవమ స్థానం కూడా పితృకి ఐ మీన్ తండ్రికి సంబంధించిన స్థానం అన్నమాట. సో, ఇక్కడ ఆ సూర్యుడు ఈ యొక్క మకర రాశిలో శత్రుక్షేత్రంలో ప్లేస్ అవ్వడం అండ్ మీకు షష్ఠాధిపతితో పాటు కలవడం అంత ఫేవరబుల్ అయితే కాదు. సో, కొంచెం డ్యామేజ్ అండ్ ఇబ్బందులైతే తీసుకొనొస్తాడనమాట. సో, కాబట్టి అది ఇటు సైడు ఫాదర్‌కి హెల్త్‌కి సంబంధించిన సైడ్ డ్యామేజ్ అండ్ రిస్క్స్ తీసుకొస్తాడు. సో, ఫాదర్ హెల్త్‌లో ఏదన్నా ప్రాబ్లమ్స్ అనిపించినా, ఏదన్నా కొంచెం చిన్నగా ఏదైనా ప్రాబ్లమ్ అనిపించినా, వెంటనే హెల్త్ చెకప్స్ చేపించడం, మెడికేషన్ అనేది యూజ్ చేపించడం ఇట్లాంటివి ఖచ్చితంగా చేసుకోండి. ఇగ్నోర్ అయితే చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ గ్రోత్‌లో మల్టిపుల్ సోర్సెస్ అయితే దొరుకుతాయి. ఎందుకంటే సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ద్విస్వభావ గ్రహం. ద్విస్వభావ రాశులకు అధిపతి అయిన బుధుడు సూర్యుడితో పాటు కలవడం వల్ల ఖచ్చితంగా ఫైనాన్షియల్ సోర్సెస్ అనేటివి పెరుగుతాయన్నమాట. అంటే 2, 3 రకాల సోర్సెస్ నుంచి ఫైనాన్షియల్ గెయిన్స్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఇదొకటి. అండ్ ఇంకా సూర్యుడు అంటేనే స్టేటస్, నేమ్, ఫేమ్, గ్రోత్. దశమాధిపతితో పాటు సూర్యుడు కలవడం ఖచ్చితంగా నేమ్, ఫేమ్, గ్రోత్ అనేది బాగా ఇస్తారనమాట. పర్టిక్యులర్‌గా దైవత్వానికి సంబంధించి, టెంపుల్స్‌కి సంబంధించిన విషయాల్లో ఏదైనా మంచి పనులు చేశారు అంటే ఇంకా ఎక్సలెంట్ ర్యాపిడ్‌గా వెళ్ళిపోతుంది. ఇంకా డబుల్, ట్రిపుల్ 10 టైమ్స్ ఫాస్ట్‌గా గ్రోత్, నేమ్, ఫేమ్ అయితే వస్తుందన్నమాట ఈ టైమ్ పీరియడ్‌లో. సో, కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి టైమ్‌ని బాగా యుటిలైజ్ చేసుకోండి. బాగా ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇంకా పంచమాధిపతి, వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉచ్చ స్థానం పొందుతాడు ఈసారి. ఉచ్చ స్థానం అంటే మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లానెట్. సో, ఈ టైమ్ ఫ్రేమ్ అనేది ఎక్సలెంట్ టైమ్ పీరియడ్ ఫర్ ప్రొజెనీ అండ్ సంతానానికి సంబంధించి. సంతానం కోసం ఎవరైనా ప్లాన్ చేస్తున్నా అలాంటి వారికి, ఎందుకంటే పంచమాధిపతి అవుతున్నాడు. ద్వితీయ స్థానంలో మంచి బలం పొందుతున్నాడు. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం. వ్యయాధిపతి కూడా అవుతున్నాడు కదా అని అడగకండి. వ్యయాధిపతి అంటే జస్ట్ హాస్పిటలైజేషన్ అవన్నీ వస్తుంది. సో, సంతానానికి సంబంధించిన డెలివరీస్ కావచ్చు, చెకప్స్ కావచ్చు అవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఆబ్వియస్లీ హాస్పిటల్సే కదా! సో, కాబట్టి ఆ యొక్క 12,000 అనేది సాటిస్ఫై అయిపోతుందనమాట. సో, కాబట్టి దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు.
సో అంటే మీరు ప్రెడిక్షన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక అర్థం చేసుకునే యొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. ఇక్కడ పంచమాధిపతి కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా సంతానానికి సంబంధించి చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అయితే అవుతుంది. పర్టికులర్గా ఉమెన్ ఎవరైతే ఉన్నారో, సాజిటేరియస్ ఉమెన్, ఈ ధనురాశి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారికి ఇన్వెస్ట్మెంట్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో సచ్ యాజ్ గోల్డ్, సిల్వర్, ల్యాండ్, హౌస్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటే ఖచ్చితంగా చాలా మంచి గెయిన్స్ని తీసుకొని వస్తుంది అనమాట ఈ టైం పీరియడ్లో. ఒకవేళ మీరు ఏదైనా గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ కార్ ఇట్లాంటివి ఏదైనా హౌస్ ఆర్ ల్యాండ్ ఏమైనా బై చేయాలి అనుకుంటా ఉంటే ఈ జనవరి 16th పైన చేయండి, కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా మెర్క్యూరీకి సంబంధించి అంటే బుధుడికి సంబంధించి చూసుకుంటే బుధుడు జనవరి 17వ తేదీ, జనవరి 17th మకర రాశిలోకి సప్తమ దశమాధిపతి బుధుడు గోచారం చేస్తాడు. వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రొడిక్షన్, కెరియర్ అడ్వాన్స్మెంట్ అంతే అనమాట. సో ఎందుకంటే దశమాధిపతి సప్తమాధిపతి అదే బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏది చేస్తున్న వారికైనా ద్వితీయ స్థానం ఎక్స్పాన్షన్ అండ్ మనీకి సంబంధించిన స్థానంలో బుధుడు వస్తున్నాడు. అండ్ అక్కడ పవర్ఫుల్ ప్లానెట్స్ అయిన సూర్యుడు, కుజుడు, శుక్రుడు ఉన్నారు. శుక్రుడు మీకు షష్టాధిపతి అవుతాడు, సూర్యుడు నవమాధిపతి అవుతాడు, అండ్ ఇక్కడ కుజుడు పంచమ వ్యయాధిపతి అవుతాడు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్లో ఉన్నవారు, ఫారిన్లో జాబ్ చేస్తున్న వారికి అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట. సో కెరీర్ అడ్వాన్స్మెంట్, మంచి ఆపర్చునిటీస్ రావడం. బుధుడు అంటే మళ్ళీ ద్విస్వభావ గ్రహం. సో 2-3 ఆపర్చునిటీస్ రావడం కానీ, బెటర్ గ్రోత్కి సంబంధించిన ఇది రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో డబుల్ పేస్ అనేది రావడం అండ్ బోనసెస్ అనేది రావడం, ఇట్లా ఏదో ఒకటి ఇట్లాంటివన్నీ కూడా కెరీర్ అడ్వాన్స్మెంట్స్ ఖచ్చితంగా చాలా బాగా జరుగుతాయి. కమ్యూనికేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. పర్టికులర్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో గైడ్స్గా కానీ, టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి గైడ్స్గా కావచ్చు, ఏజెంట్స్ వర్క్స్ కావచ్చు, ఇలాంటి ఏజెన్సీస్ పెట్టుకొని వర్క్ చేసేవాళ్ళు, ఏజెంట్గా వర్క్ చేసేవారు, ఇలాంటి వారందరికీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ద్వితీయ స్థానం ఈసారి చాలా ప్రామినెంట్ అండ్ పవర్ఫుల్ స్థానం అవుతుంది కాబట్టి. సో ఇదనమాట కంప్లీట్గా యూనిక్ టైప్ ఆఫ్ ప్రెడిక్షన్స్. ఏ స్వీట్ కోటింగ్ లేకుండా, సుత్తి సోదు లేకుండా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసా. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. సో ఇదనమాట వీడియోకి అయితే. సో ఒక 10 to 15 seconds తర్వాత ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది మన కోర్సుకు సంబంధించి. సో చూడండి, సిలబస్ అండ్ ఫీ అని చూడండి, మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో లైక్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు కాల్ చేయండి, కాల్ ఆర్ మెసేజ్ అయితే చేయండి. ఇలా ఎందుకు అంటున్నానంటే ఎక్కువ టైం పాస్ పీపుల్, జస్ట్ ఊరికే సరదాగా మాట్లాడిపోదాం అనుకునే వాళ్ళు, ఒక 10 నిమిషాలు టైం పాస్ అయినట్టు ఉంటుంది కదా అని మాట్లాడిపోవాలనుకునే వాళ్ళు ఎక్కువ కాల్ చేస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళు రావడం వల్ల రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి డిలే అయితే అవుతుంది. అందువల్ల ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుంది. ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. సో రియల్గా మీకు నిజంగా కన్సల్టేషన్ కోసం కావచ్చు, లేదంటే కోర్స్ కోసం కావచ్చు, నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఖచ్చితంగా మంచి వాల్యుబుల్ ఇన్సైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి,
మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్నీ కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గరనే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.